పోయేదే మాస్తాను గడి కొడుకు కదా. నువ్వు ఒక దూతరాష్ట్రుడివే, జోడి తీసుడా. అది కథ. ఎరబండా, అది నిజంగా వస్తుందంటావా? వచ్చేదేం దొరా, ఈ పాటికి తోట బంగ్లాలో తమరి కోసం పడిగాపులు కాస్తా ఉంటది. తమరు బయలుదేరండి. నేను వెళ్ళి ఆశారు కనిపించుకోతా. ఎట్లుందండి? ప్రమాదం తప్పింది. కాస్త ఆలస్యం ఏంటి ఒళ్ళంతా విషమై ఉండేది. ఎవరికిరా పువ్వులో? ఎవరికే? ఆడి అమ్మకే. రేత్రి దొరకాడకి తీసుకెళ్ళాలి కదా కొలకడానికే. ఏడంత లేడు, ఈ వయసులోనే ఈడు ఎంత పని చేస్తున్నాడు అంటే రేపు పెద్ద అయినాక పెద్ద పెట్టి వ్యాపారం చేస్తాడు. ఎదురు మొనగాళ్ళలాగా మోరెత్తి చూస్తాడా? డాఫరిన్ అయ్యాలా?
మాట్లాడుతున్నారు? మీరంతా మనుషులేనా? ఏమే నువ్వు బరి తెగించింది చాలక వాడిని కూడా బజార్కి ఎక్కిస్తావా? అమ్మ కొడుకు కలిసి జాతికి మద్దతు ఇచ్చారు కదా. గూడానికి సేడ పట్టించారు కదా. నోరు ఉయ్యండ్రా, పెద్ద బయలుదేరారు పత్తిత్తులు. దాన్ని చెడిపోయిందని నిలదీసే మగతనం మీకేడుందిరా? ఒరేయ్, మీ సిగ్గుని, మీ ధైర్యాన్ని, మీ నీతిని, నిజాయితీని ఆ దొరకాడు ఎప్పుడో పడుకోబెట్టి చెడిపోయారా? ఈ ఊరంతా ఆడి పక్క మీద నలిగి నాశనం అయిపోయిందిరా. ఎల్లండ్రా, ఎల్లండి, ఎల్లండి, ఎల్లి మీ మచ్చెత్తుకోండ్రా పింజారి ఎదవలారా, ఎల్లండి. ఏమ్మా, ఆళ్ళని తిట్టి నీకు ఒత్తాసు పలికనని సంబరంగా ఉందా? 10 కాకుల్లో నేను ఓ కాకిని కాలేక బాగానమ్మా. ఏమైనా నువ్వు చేస్తుంది చాలా తప్పుడు పనమ్మా. నేను వాడి చేతిలో మైలపడ్డాను. పడ్డ పాపానికి ప్రతిరోజు కుళ్ళి ఏడుస్తూ ఆ బాధను తట్టుకోలేక ఊరోళ్ళ మీద నోరు చేసుకుంటున్నాను. కానీ నీలా సింగారించుకుని ఊరేగడం లేదమ్మా. ఇదిగో, నీ తీరు చూస్తుంటే మదమికి దొరతో కొలకడానికి నీ మొగుని నువ్వే సంపించావని కోర్సు వస్తుంది. ఊరుకోవే అమలమ్మి. చూడు బావా, సీతమ్మని దేవతలో సూచించానువే, చెడిపోయింది అంటున్నారు. నువ్వే చెప్పు బావా, సీతమ్మ అంటుంది. ఓ పిచ్చి బాబా, మిడిమేలపు లోకులు సీతమ్మూరు చెడిపోయింది అని కాకులా కూతేనేమే సీతమ్మూరు నిప్పులాంటిదని రావుడికి తెలుసు. రావుడి నమ్మకమే సీతమ్మూరికి శ్రీరామ రచ్చ. ఊరుకు, బాధపడమా. సినిమా చూ. ఇవాళ మీరు తోట బంగ్లాకి వెళ్ళడానికి వీల్లేదు. ఏ గుండెల్లో దమ్ము చెట్లు మొలిచాయా? ఒంటి మీదకి అమ్మోరొచ్చిందా? అరుంధతి పసుపు కుంకాలు తీశారు. ఇప్పుడు దాని బతుకు కూడా నాశనం చేస్తే ఈ ఇంటికి అరిష్టం పట్టుకుంటుంది. నా లైన్కి అడ్డం వస్తే నీ ప్రాణానికి అరిష్టం పట్టుకుంటది. సీతను చెరపట్టిన రావణ్ తెలుసా? నీ మొగుడు ప్రాణాలు తీయడానికి చచ్చిపోయిన రావుడు దేవుడై గాల్లోంచి వస్తాడనుకున్నావా? లైను మీదుండు. మన గడ్డి వాళ్ళు తగలబడుతున్నాయి దొరా. తగలబడితే నువ్వు అందులో పడి చావు. కుతికలు తొక్కుతా ఎలా?
తప్పండి. ఎవరు ఎవరు ఈ ఘోరం చేసింది? ఇంకెవరయ్యా? మయ్య మయ్య రావుడే. సత్య ప్రమాణకంగా మా అయ్యనయ్యా దూరం చంపింది. రాత్రే మా అమ్మని దొరకు దగ్గేసి లోపలికి పంపాను. ఇంతలో గిడ్డు అమ్మ దగలు పడతా ఉంది. బండోడోళ్ళందరూ కలిసి దాన్ని నాటడానికి పోయారు. అప్పుడు వచ్చాడయ్యా మా అయ్య చేతిలో గొడ్డలు తీసుకుని భయం పుట్టేట్టుంటాడు. మా రాముడు మామే దొరను గొడ్డు నరికినట్టు నరికాడు. సింహం సీల్చినట్టు సీల్చాడు. పావును చంపినట్టు చంపేశాడు. ఆ వంతు నా మీద పడి నన్ను సెండాలంగా తిట్టి నా జుట్టు పట్టుకుని కొట్టాడు. ఇంతలో జనం అలిగడయ్యే తలికి తూర్పు దిక్కుకు పారిపోయాడు. ఎస్ఐ బాబు, మా బావును పట్టుకోండి బాబు. పారిపోయినాన్ని పట్టుకొని సెచ్చేయండి బాబు. అబద్ధం, అంత అబద్ధం. ఏందయ్య అబద్ధం? చచ్చిపోయిన ఈరుగాడు వచ్చాడంటే అబద్ధం అవుద్ది కానీ పారిపోయిన రావుడు వచ్చాడంటే అబద్ధం ఎట్టా అవుద్ది? అవును నిజమే. అప్పుడు వచ్చి ఈరుగాడిని చంపాడు, ఇప్పుడు వచ్చి దొరను చంపాడు. ఏందయ్యా ఇంకా గుడ్లు మెడగరేసుకొని చూస్తుండవు? రాముడు వచ్చి దొరను చంపాడని రాసుకో. ఇదిగో ఏలి ముద్దలే కాదు కాలి ముద్దలు కూడా ఎత్తావు. రాసుకో. రాసుకోవయ్యా, రాసుకోవయ్యా. రావుడే వచ్చి దొరను చంపిలాడే రాసుకోవయ్యా. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ప్రతిష్టతి.